ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. మొత్తానికి సంధ్యకి మగ్గం నేర్పిస్తున్నావు అన్నమాట. అవునండి. తన పట్టుదల శ్రద్ధ చూస్తుంటే ఒక 10 రోజుల్లో చీర నెయ్యగలదు అనిపిస్తుంది. 10 రోజులు పడుతుందా? కొత్త కదండి. పోనీ అప్పటి వరకు మీరు వేరే వాళ్ళ దగ్గర చీరలు తీసుకోండి. మా వైన వెంటనే సంధ్య మీ షాప్కి తీసుకొస్తుంది. వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే నాకు సెట్ కాదండి. అదేంటి అలా అంటున్నారు? అంటే అమ్మా, అది శ్రీకర్ గారు, అదేం లేదు. చాలా కాలం నుండి మీ దగ్గరే తీసుకుంటున్నాను కదా, వేరే వాళ్ళ దగ్గర ఎందుకు అని. కస్టమర్స్ నుండి కంప్లైంట్స్ వస్తాయేమోనని నేను కొంచెం వెనక ముందు అవుతున్నాను. మాకు లేట్ అవుతుందని చెప్తున్నాను కదండి. మా వల్ల మీ వ్యాపారం ఆగటం ఎందుకు? మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా మాకు ఏ అభ్యంతరం లేదు. ఇది వరకు అలానే చేసేవారు కదా. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. మీ దగ్గర ఆలస్యమైన క్వాలిటీతో చీరలు వస్తే ఏ సమస్య ఉండదు. మా కస్టమర్స్ కూడా అదే కోరుకుంటారు. ఇదిగోండి, తీసుకోండి. తీసుకో శ్రీకర్. ఈ డబ్బెందుకండి? అడ్వాన్సు తీసుకో. మీకు మీ ఆవిడ మీద నమ్మకం ఉంది, నాకు మీతోనే వ్యాపారం చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది. మీ ఆవిడనేసే చీరలు బాగున్నాయని వేరే సేట్ వచ్చి ఎక్కువ ఆఫర్ చేస్తే నాకు నష్టం రాకూడదు కదా. అందుకే ఈ డబ్బిస్తున్నాను, అలా ఉంచు. చీరలు అయిన వెంటనే షాప్కి తీసుకొచ్చేయమని చెప్పండి. సరేనండి. వస్తాను శ్రీకర్. వస్తానమ్మా. మంచిదండి. అమ్మా, ఈ సేటేంటి ఇలా మారిపోయాడు? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. చీరలు పట్టుకెళ్తే ఇష్టం లేకుండానే తీసుకునేవాడు అని చెప్పేవాడు కదా. మరిప్పుడేమో అడ్వాన్స్ ఇచ్చి మరీ వెళ్తున్నాడు. అంతా విచిత్రంగా ఉందిరా. అమ్మా, రోజులు మారిపోయాయి. మనకి మంచి జరుగుతుంటే పాజిటివ్గా ఉండాలి, కానీ అనుమానం ఎందుకు? వదిన మగ్గం నేర్చుకుంటున్న వేళ విశేషం ఇది. ఇంటి బాధ్యత తీసుకుంటాను అని సంధి చెప్పినప్పుడు చాలా బాధేసింది. ఇప్పుడు కలిసొస్తున్న అదృష్టం చూస్తుంటే నా కోడలు ఈ ఇంటి మహాలక్ష్మిలా అనిపిస్తోంది. అనిపించడం కాదమ్మా, అదే నిజం. అంతే కదన్నయ్య? హలో. రాజేష్ గారు, మీరు చెప్పినట్టే సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చాను. వాళ్ళకేమీ అనుమానం రాలేదు కదా? అలవాట్లేని పనులు చేస్తే అనుమానం రాకుండా ఎలా ఉంటుందండి? వచ్చిందా? మరి మీరేం చెప్పారు? శ్రీకరు వాళ్ళ అమ్మగారైతే డబ్బులిస్తున్నప్పుడు షాకులో ఉన్నారు. అప్పుడు నేను మీ ఆవిడనేసే చీరలకి చాలా డిమాండ్ ఉంటుంది, ఎవరికి ఇవ్వకూడదని అడ్వాన్స్ ఇస్తున్నాను అని చెప్పాను. ఓకే, మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్. దీని వెనక నేనున్నానన్న విషయం సంధ్యకు తెలియకూడదు. నా పేరు బయటికి వస్తే తనకన్నా మీరే ఎక్కువగా నష్టపోతారు. తెలుసు సార్, అలాంటి పని నేనెందుకు చేస్తాను?
మీరు చాలు బాబోయ్ అన్నంత వరకు ఈ సీక్రెట్ మన ఇద్దరి మధ్య ఉంటుంది. ఆ ఇంటికి డబ్బులు వెళ్తూనే ఉంటాయి. గుడ్. సంధ్య మీ షాప్కి వచ్చి అడిగినా ఏమాత్రం డౌట్ రాకుండా కవర్ చేయండి. ఏంటండి నా గురించి మాట్లాడుతున్నారు? ఎవరిని కవర్ చేయమంటున్నారు? కవర్ చేయడం ఏంటి? నేను మీ పేరే ఎత్తలేదు. ఓ, నేను వింధ్య అంటే మీకు సంధ్య అని వినపడిందేమో. తన బర్త్డే వస్తుంది కదా, సీక్రెట్గా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. అది ఎవ్వరికీ తెలియకుండా కవర్ చేయమని చెప్తున్నాను. ఓ అవునా, కాఫీ తీసుకోండి. మీరు కూడా ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచాలి సంధ్య గారు. తప్పకుండా. మీ ప్లానింగ్కి సర్ప్రైజ్కి నాది హామీ. వావ్, కాఫీ చాలా బాగుంది. మా ఇంట్లో బ్రాండ్ ఏమైనా మార్చారా? కాఫీ బ్రాండ్ కాదు, పెట్టే మనిషే మారిపోయింది. ఎవరు పెట్టారు కాఫీ? నేనే. నిజంగానా? చాలా బాగుందండి. మీరింత బాగా కాఫీ పెడతారంటే రోజు మీ చేత కాఫీ పెట్టించుకుంటాను. ఇది మరీ ఓవర్గా ఉంది రాజేష్ గారు. నాకన్నా వింధ్య చాలా బాగా కాఫీ పెడుతుంది. పాపం తనకేదో పనుందని నాకు కాఫీ పెట్టమని చెప్పింది. లేదు లేదు, మీ ఇద్దరిలో నాకైతే మీ కాఫీ టేస్టే నాకు బాగా నచ్చింది. ఈ మాట కూడా మీ ఫ్రెండ్కి చెప్పకండి, లేదంటే రోజు మిమ్మల్ని కాఫీ పెట్టమంటుంది. అదేమైనా పెద్ద పనా? ఇస్తానులేండి. కాఫీ దాత సుఖీభవ. చిచి, మరీ సిగ్గు ఎగ్గు లేకుండా పోతుంది. నేను తప్ప ఎవరికి పట్టించుకునే టైం లేదు. దూరం పెట్టాలన్న ఆలోచన రాదు. చెప్తా వీళ్ళ సంగతి. వింధ్యా, ఇక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను. ఏ నాతో ఏంటి పని? పని కాదు, నీ ఫ్రెండ్ వల్ల పరువు పోతుంది. నువ్వు తొందరగా రియాక్ట్ అవ్వకపోతే జీవితంలో ఇంకా చాలా కోల్పోతావు. రియాక్ట్ అవ్వాల్సింది సంధ్య మీద కాదు, నీ మీద. ఎందుకంటే నువ్వే ఇంటికి దూరం అయితే నా జీవితానికే కాదు, అందరి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. నేను నీ మంచి కోసం చెప్తుంటే నువ్వు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఏంటి మంచా? నువ్వా? అది నాకు. రామాయణంలో మందర మంచిదని వాదిస్తే విసుగొచ్చి ఒప్పుకుంటానేమో కానీ నువ్వు నా మంచి కోసం ఆలోచిస్తున్నావంటే చచ్చినా నమ్మను. నా మాట పూర్తిగా వినకుండా ఏదీ డిసైడ్ అవ్వద్దు. పూర్తిగా విన్నా సగమే విన్నా నీ ఆలోచన మారదు, నా అభిప్రాయం కూడా మారదు. ఆ మార్పు గురించి ఎందుకు కానీ, అసలు చుట్టూ ఏం జరుగుతుందో ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే ఎన్నో నిజాలు కనిపిస్తాయి. నువ్వేమో అందరికీ దూరంగా వచ్చి ఇక్కడ బట్టలు ఆరేసుకుంటున్నావు. అక్కడ నీ ఫ్రెండ్ ఒంటరిగా ఉన్న బావకి దగ్గరవుతుంది. నిజం వింధ్యా, కాఫీ తీసుకొచ్చి ఇవ్వడమే కాకుండా జోకులేసుకోవడాలు, పగలబడి నవ్వుకోవడాలు చూడటానికి నాకే అసహ్యంగా ఉంది. నువ్విలాంటి మాటలు మాట్లాడతావని నేనేది వినకూడదు అనుకుంటాను. నీ చూపు మనసు రెండూ తేడా కాబట్టే వాళ్ళిద్దరినీ తప్పుగా అర్థం చేసుకుంటున్నా. సంధ్యని కాఫీ పెట్టి ఇవ్వమని చెప్పింది నేనే. నా ఫ్రెండ్గా వింధ్య అంటే మా ఆయనకి గౌరవం ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మర్యాదతో కూడిన చనువే తప్ప తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. అయ్యో పిచ్చి వింధ్యా, మనిషికి మంచితనం ఉండొచ్చు కానీ జీవితాన్ని నాశనం చేసుకున్నంత అమాయకత్వంగా అయితే మారకూడదు. సంధ్య పాపకి పాలివ్వడానికి వస్తుంది. ఆ పని చూసుకుని వెళ్ళిపోవచ్చు కదా. తనకంటూ ఒక కుటుంబం ఉంది. సంధ్య అవసరం ఇక్కడికన్నా ఆ ఇంట్లో ఎక్కువ ఉంది. అయినా సరే ఈ ఇంట్లోనే ఎక్కువ టైం ఎందుకు గడుపుతుంది? మీ ఫ్రెండ్షిప్ని కామెంట్ చేయలేను కానీ మీ ఫ్రెండ్ వల్ల ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోమని చెప్పడానికైతే వచ్చాను. సంధ్య బావతో క్లోజ్గా మాట్లాడుతున్న ప్రతిసారి పర్లేదు నా ఫ్రెండే కదా ఏం కాదులే అని లైట్ తీసుకుంటే ఏదో ఒకరోజు వాళ్ళిద్దరూ నిన్ను లైట్ తీసుకుంటారు. ఆఖరికి బావ నిన్ను వదిలేస్తాడు. మోనికా, మోనికా, మోనికా! మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు.
నిన్ను కొడితే నాకు నొప్పెడుతుంది తప్ప ఈ జన్మలో మార్పు రాదు. ఊహ తెలిసినప్పుడే పుట్టిన మా స్నేహం వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది. నమ్మకంతో ఇన్నాళ్ళు చెక్కు చెదరకుండా నిలబడింది. ఇక మీదట కూడా ఉంటుంది. మా స్నేహానికి విలువిచ్చే నా భర్త దేవుడి కన్నా ఎక్కువ. నాకు ప్రాణం పోసింది మా అమ్మ నాన్న అయితే నేను బ్రతకడానికి కారణం సంధ్య, నా భర్త. అలాంటి వాళ్ళ గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే క్షమించేదే లేదు. తుఫాను ముందు ప్రమాద హెచ్చరికలాగా నీకు చెప్పడానికి మాత్రమే వచ్చాను. వినను నమ్మను అంటే నేను మాత్రం ఏం చేయగలను? ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు. హ! అక్కడ నీ ఫ్రెండ్ ఒంటరిగా ఉన్న బావకి దగ్గరవుతుంది. వింధ్య, వింధ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే. పాప నిద్రపోయిందా? ఎందుకే నాకు కోపం వచ్చేది? ఏదైనా అడిగితే నిజం చెప్పు. మళ్ళీ మళ్ళీ ఎందుకు అడిగించుకుంటావు? ఎవరైనా ఏమైనా అన్నారా? అవును, ఎవరు? మౌనిక. ఆ వేస్ట్ మొహంది నీ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. నాకు కోపం వచ్చి కొట్టబోయాను. దాని గురించి తెలిసి కూడా ఆ మాటలన్నీ ఎందుకు పట్టించుకుంటున్నావు? అది కాదే, ఫస్ట్ నుండి అది మన ఫ్రెండ్షిప్ ని టార్గెట్ చేసింది. ఒక పక్క అత్తయ్య దగ్గర నేను బ్యాట్ చేయాలని ఏవేవో కంప్లైంట్స్ చెప్తుంది. ఈరోజు నాకు కూడా చెప్పడం స్టార్ట్ చేసింది. ఎలా చెప్తే దానికి బుద్ధి వస్తుందో అర్థం కావడం లేదు. మౌనిక మురికి గుంట లాంటిది. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కోపంగా రాయి వేస్తే ఆ మురికి మనకే అంటుకుంటుంది. సో దాని మాటలు, చేష్టలు ఏవీ పట్టించుకోవద్దు. పట్టించుకోవడం లేదు, కానీ దానివల్ల, దాని బిహేవియర్ వల్ల మన ఫ్రెండ్షిప్కి ఏమైనా ప్రమాదం వస్తుందేమో, మన మధ్య దూరం మొదలవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది సంధ్య. మన ఫ్రెండ్షిప్ గురించి దేవుడి సాక్షిగా ధైర్యం చెప్పిన నువ్వే ఇప్పుడు భయపడుతున్నావా? భయపెట్టడం అని కాదు, జస్ట్ అనిపించింది చెప్తున్నాను. అలా జరగకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఛా, ఆ మౌనిక వల్ల మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నాను. కానీ ఆడపిల్లని పుట్టింటికి దూరం చేసే పెళ్ళి మనల్ని వేరు చేయలేదు. మధ్యలో వచ్చిన మౌనిక ఏం చేస్తుంది? సో నువ్వు ధైర్యంగా ఉండు, నేను కూడా ధైర్యంగా ఉంటాను. హలో అత్తయ్య. అమ్మ సంధ్య, నా మందుల డబ్బాలో పచ్చ టాబ్లెట్లు అయిపోయాయమ్మా. దాని పేరు కూడా నాకు తెలీదు. శ్రీకరాన్ని అడుగుదామనుకుంటే వాడేమో పడుకున్నాడు. నాకు తెలుసు అత్తయ్య, వచ్చేటప్పుడు నేను తీసుకొస్తాను. ఎంతసేపు పడుతుందమ్మా నువ్వు రావడానికి? ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఇంతలో మీరు కాల్ చేశారు. సరేనమ్మా, త్వరగా రా. సరే అత్తయ్య. వింధ్య, నేను బయలుదేరాలి. మా అత్తయ్యకి టాబ్లెట్స్ తీసుకుని వెళ్ళాలి. సరే సంధ్య, వెళ్ళొస్తాను. వస్తానండి. సరే అండి. వింధ్య, నాకు కొంచెం పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం. సంధ్య, ఏమండి, సంధ్య మెడికల్ షాప్కి వెళ్తుంది. తనని డ్రాప్ చేసి వెళ్ళండి. ఎందుకు వింధ్య? ఇక్కడే కదా, నేను నడిచి వెళ్తాను. వెళ్లే దారే కదా, డ్రాప్ చేస్తారులేవే. రాజేష్ గారు ఏదో పనుందన్నారు కదా, ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను అటే వెళ్తున్నానండి. నా పని అయిపోయాక అటు నుంచి అటే సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి. కారు సర్వీస్ సెంటర్కి ఇచ్చాను. అయితే ఇంకా హ్యాపీ. మీరు సంధ్యని డ్రాప్ చేసి వెళ్ళండి. ఏంటి సంధ్య గారు అలా చూస్తున్నారు? ఆప్షన్ లేదు, పదని వెళ్దాం. చెప్తే వినవా? నా కోసం ఆయన ఎందుకే శ్రమ పెట్టడం?
శ్రమేం కాదు కానీ నువ్వు సైలెంట్గా రా రా. వింధ్య ఏం చూస్తున్నావు? వెళ్ళు, ఆయన వెయిట్ చేస్తున్నారు కదా. వింధ్య మీ ఆయన పని చెడగొట్టడం కాకపోతే ఎందుకే ఇదంతా? పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళడానికి ఇంత హడావుడు అవసరమా? నువ్వు నడుచుకుంటూ వెళ్తే లేట్ అవుతుంది. అక్కడ మీ అత్తయ్య గారు టాబ్లెట్ వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. నువ్వు మొహమాటాలు అనుమానాలు పక్కన పెట్టి వెళ్ళి బండెక్కు. ఏంటి సంధ్య గారు, బయలుదేరడానికి వర్జాలు రాహుకాలాలు చూసుకుంటున్నారా? అయ్యో అదేం లేదండి. మిమ్మల్ని శ్రమ పెడుతున్నందుకు మేడం గారు చాలా ఫీల్ అయిపోతున్నారు. సర్లే నువ్వురా. ఇందులో శ్రమే ఉందండి. నేను మీకోసం బయటికి వెళ్ళడం లేదు, పని మీద వెళ్తూ మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నాను అంతే. డ్రాపింగ్ అంటే మందుల షాప్ దగ్గర వదిలి వెళ్ళిపోతారేమో. ఇంటి దగ్గర దింపి మీ పనులు మీరు చూసుకోండి. వింధ్య ఎందుకే ఇదంతా? నువ్వేం మాట్లాడకుండా బండెక్కు. ఎక్కు. ఇదిగో జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సరే మేడం, మీ ఫ్రెండ్ భద్రత నా బాధ్యత. సొంత మొగుడి బండి మీద ఫ్రెండ్ని కూర్చోబెట్టి సాగనంపుతుంది. ఈ రిలేషన్ ఏంటో, మీ అండర్స్టాండింగ్ ఏంటో, పరాయి మగాడితో ఈ సంధ్య కెమిస్ట్రీ ఏంటో అసహ్యం పుడుతుంది. చిచి, ఈ సంధ్య రోడ్ మీద నన్ను అవమానించింది. అనుకోకుండా చేసిన యాక్సిడెంట్కి నా మీద కేసు పెట్టింది. సంధ్య గురించి ఏం చెప్పినా వినకుండా వింధ్య నా మీద అరుస్తుంది, గొడవ పడుతుంది. ఇంట్లో నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్న ఈ ఇద్దరి మీద రివెంజ్ తీర్చుకోవాలి. ఒకే దెబ్బకి రెండు పిట్టల్లా సంధ్యా వింధ్యలకి బుద్ధి చెప్పాలంటే ఆ స్నేహాన్ని దూరం చేయడం ఒక్కటే దారి. మా బావ మీద సంధ్య మనసులో ఏ ఫీలింగ్ లేకపోయినా లేనిది ఉన్నట్టు వింధ్యని నమ్మిస్తాను. అక్రమ సంబంధం అంటగట్టి ఈ స్నేహితుల్ని శత్రువులుగా మారుస్తాను. సంధ్యా వింధ్యల స్నేహ రాగానికి ఆఖరి రాగం పాడే రోజు తొందరలోనే ఉంది. ఇప్పుడే వస్తాను. ఓకే. రాజేష్ గారు మీరు వెళ్ళండి. ఇక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళను. అదేంటండి? మిమ్మల్ని మెడికల్ షాప్కి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే మీ బెస్ట్ ఫ్రెండ్ కమ్ నా భార్య ఊరుకుంటుందా? గుమ్మంలో నుంచే గెట్అవుట్ అని అరుస్తుందండి. మీరు మా వింధ్యని మరీ గయ్యాళి గంపని చేస్తున్నారు. ఆ, అన్ని విషయాల్లో మీ వింధ్య కూల్గా ఉంటుంది, కానీ మీ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అది నేను చాలాసార్లు గమనించాను. అంటే ఇక్కడ నుండి మా ఇల్లు దగ్గరే కదండి. మీరేదో పనుందన్నారు కదా. మిమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాతే నా పనులు నేను చూసుకుంటాను. ఆల్రెడీ లేట్గా వస్తానని మా వాళ్ళకి చెప్పేశాను. మీరిలా నిలబడి డిస్కషన్స్ పెట్టారు, కానీ బండెక్కుంటే ఈ పాటికి సగం దూరం వెళ్ళిపోయే వాళ్ళం. సంధ్య గారు, మీరిలా ఆలోచిస్తూ నిలబడితే నాకు లేట్ అవుతుంది. ఆ తర్వాత మీ ఫ్రెండ్తో నేను తిట్లు తినాల్సి వస్తుంది. రండి రండి.
రాజేష్ గారు లోపలికి రండి. మీరు పిలవకపోయినా నేను లోపలికి వస్తానండి. శ్రీకర్ గారిని పలకరించి చాలా రోజులైంది. సరే రండి. చూసావా వదినా, పార్వతమ్మ కోడలు ఎంతకు తెగించిందో. మొగుడికి చెయ్యి పడిపోయిందని ఇంకొకటి మోజులో పడిందేమో. కాలం అలా ఉంది మరి. ఇలాంటి వాళ్ళ గురించే రోజుకో వార్త చూస్తున్నాం. బావున్నారా ఆంటీ? బాగున్నాం బాబు. శ్రీకర్ గారు ఎక్కడా? అదిగో రాజేష్ గారు కూర్చోండి. కూర్చోరా. అత్తయ్య, మీ టాబ్లెట్స్. ఆయన టాబ్లెట్స్ వేసుకున్నారా? ఏది ఎప్పుడు ఇవ్వాలో నువ్వు చెప్పావు కానీ మర్చిపోతున్నానమ్మా. ఈసారి వాటి మీద ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని పేర్లు రాసాయి. చూసుకుని ఇస్తాను. సరే అత్తయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చాలా రోజుల నుండి ఇంట్లో ఉండటం వల్ల నాకు చెయ్యి పని చేయనట్టు, కాలు పడిపోయినట్టు ఉంది. ఇన్నాళ్ల నా కష్టం సంధ్య భుజాల మీద పడింది. అది కష్టం కాదు, ఇష్టంగా తీసుకున్న బాధ్యత. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది అంటున్నారు. పోనీ అలా బయటికి వెళ్ళి రండి అంటే అందరూ చెయ్యి గురించి అడుగుతున్నారని ఇక్కడే ఆగిపోతున్నారు. అడిగితే చెప్పండి, అందులో తప్పే ఉంది. చెప్పడం సమస్య కాదు రాజేష్ గారు. ఒక్కొక్కరు సింపతి చూపిస్తుంటే మరొకరేమో బండి నడపడం గురించి నాకు జాగ్రత్తలు చెప్తున్నారు. ఆ మాటలు, ఆ చూపులు వింటుంటే నాకింట్లో ఉండటమే మంచిదనిపిస్తుంది. ఈరోజు మీరు దాస్తున్న సీక్రెట్ ఏంటో, సంధ్య వింధ్యకి నీకు ఉన్న సంబంధమేంటో పూర్తిగా తెలిసే వరకు నిన్ను, నీ కూతుర్ని ఎక్కడికి కదలనివ్వను. నేనిచ్చిన కంప్లైంట్ మీకు సాధారణంగా కనిపించొచ్చు, మీరు సీరియస్గా తీసుకోకపోవచ్చు. కానీ నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. అవసరమైతే ఎస్పీ గారి దగ్గరకు కూడా వెళ్తాను.